మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. మరో కోణం, నేను మీ ప్రసాద్. జగనే బెటర్. ఏంటి షాక్ అయ్యారా? ఈ షాకింగ్ కామెంట్ చేసింది ఎవరో తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇంతకీ ఎందుకు ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చింది ఏంటి అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఈ కామెంట్ ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారే బెటరా అని చెప్పేసి అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జేసీ ప్రభాకర్ రెడ్డి, సాధారణంగా జేసీ బ్రదర్స్, జేసీ దివాకర్ రెడ్డి, ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో పట్టున్న నాయకులు. ఇప్పుడు కాదు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎట్లా ఉన్నా సరే వాళ్ళ మాట అంటే ఇక శాసనం ఆ నియోజకవర్గ ప్రజలకి. ఆ విధంగా మంచిగా చూసుకుంటారు. నేను తప్పుగానే అనట్లా. వాళ్ళ ప్రజలకి, వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అయితే మాత్రం వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే గత 2-3 రోజులుగా ఒక వివాదం అయితే తీవ్రంగా రగులుతూ ఉంది. ఇంతకీ ఏంటి ఆ వివాదం అంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వర్సెస్ బీజేపీ. సో ఎక్కడ మొదలైంది ఏంటి అనేది బ్రీఫ్గా 2 నిమిషాలు కంప్లీట్ చేసి దాని తర్వాత అన్ని అంశాల గురించి మనం చర్చించుకుందాం. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని డిసెంబర్ 31 నైట్న ఆయన ఇంటి దగ్గరలోనే ఒక పార్కు, ఆయన చాలా దగ్గరలోనే ఒక పార్కులో ఈవెంట్ అనమాట, నైట్ ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్ లేడీస్ ఓన్లీ. పురుషులకి ఎవరికి దాంట్లో ఎంట్రీ లేదు, ఓన్లీ లేడీస్. అయితే 10 ఏళ్ల పిల్లలు ఎవరైనా ఉంటే అది ఓకే, కానీ మొత్తం లేడీస్ అనట. అదొక ఈవెంట్. మరి అదే ఈవెంటో ఇంతవరకు ఎప్పుడు ఎవరు పెట్టలా. సరే, ఆయన ఏదో ఒక కొత్త తరహా ఏదో పెట్టారు. పెడితే దానికి ఉద్దేశించి మరి మాధవీలత కావచ్చు, అట్లాగే యామిని శర్మ కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. లేడీస్ అలా వెళ్ళడం సేఫ్టీ కాదు, ఏదైనా ఇబ్బందులు తలెత్తొచ్చు, అది లా అండ్ ఆర్డర్ పరంగానో లేకపోతే డ్రగ్స్ ఏమైనా గబక్కన ఎవరైనా యూజ్ చేసినా అనేక రకాలైన ఇష్యూస్ వస్తాయి, అనవసరంగా లేనిపోయిన రిస్క్ ఎందుకు, అలా చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా అనకూడని పదాలను కూడా వాళ్ళని ఉద్దేశించి అంటూ ఆయన అన్నారు. అది చిలికి గాలివాన అయినట్లుగా అయింది. చివరికి అది కోయిన్సిడెన్స్ అని చెప్పాలా ఏమో తెలియదు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుసు కదా, జేసీ ట్రావెల్స్ ఉన్న వాళ్ళకి. సో ఆయన బస్సులు 2 అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ ద్వారా తగలబడినాయి అని చెప్పేసి అంటున్నారు. సో అది షార్ట్ సర్క్యూట్ ద్వారా కాదు, కావాలనే బీజేపీ నాయకులు కక్షపూరితంగా నా బస్సులను తగలబెట్టారు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వర్షం. అయితే ఈయన ఎప్పుడైతే లేడీస్ పైన ఆ విధంగా కామెంట్ చేసినప్పుడు బీజేపీ నాయకులు మరియు మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు కూడా చాలా స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి. ఏంటి అంటే, సరే ఇప్పుడు ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారే బెటరు అని చెప్పేసి అన్నారు కదా, మరి మీరు కూటమిలో ఉండి ఎలా చేస్తారు? ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ, జేసీ వాళ్ళు, సో ఇక్కడేమో బీజేపీ, ఇద్దరు ఎన్డీఏ కూటమే కదా. సో కూటమిలో ఈ విధంగా డిఫరెన్సెస్ వస్తే ఎట్లాగా? ఆల్రెడీ దీనికి ముందు కూడా ఒక ఇష్యూ జరిగింది, ఏదైతే మీకు 1.5 months 2 months బ్యాక్ అనుకుంటా. మరి జమ్మలమడికి ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన ఆయనకి ఈయనకి, ఆయన కూడా బీజేపీనే కదా. సో అక్కడ జరిగింది ఏంటి, ఏదైతే ఈ ఫ్లై యాష్కి సంబంధించి ఎపిసోడ్ అనమాట, దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య వివాదం, అది కూడా టీడీపీ వర్సెస్ బీజేపీ. ఈ మరలా ఇక్కడ టీడీపీ వర్సెస్ బీజేపీ, ఇలా ఒకసారి కాదు తరచూ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి భావన ప్రజలకు వెళుతుంది కదా. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్సు, సో దానికి వాళ్ళు ఇచ్చిన కౌంటరు. ఇప్పుడు సో సత్యకుమార్ గారు ఏమంటున్నారు, సో మీరు అలా ఎలా మాట్లాడతారు, ఎన్డీఏ కూటమిలో ఉండి ఆయన ఒక మహిళల గురించి ఎట్లా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే గతంలో ఆ బస్సులు, ఆయన దాని వ్యవహారం ఏంటి, దానివల్ల ఏంటి, ఏం జరిగింది అని చెప్పేసి పెద్ద లోతుగా వెళ్లకుండా జస్ట్ ఆయనకైతే ఒక చిన్న కౌంటర్ ఇచ్చేలాగైతే ప్రయత్నం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న పరిస్థితి గురించి, పోనీ టీడీపీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఆయన మామూలుగానే చాలా యూనిక్గా ఉంటుంది ఆ ఫ్యామిలీ. వాళ్ళు ఎవరిని కేర్ చేయరు, వాళ్ళు ప్రజలతోనే ఉంటారు, అంటే సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్సే. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు చెప్పే ఆ రూల్స్ అవి ఇవి ఇట్లా ఏమి ఉండవు అనేది వాళ్ళు, అంటే మిగతా నాయకులందరికీ ఆ యొక్క కంఫర్ట్నెస్ ఉంటుందో లేదో కానీ వీళ్ళు మాత్రం ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. అంతెందుకు
గత ప్రభుత్వ హయాంలో కాకుండా దానికి ముందు 2014 నుంచి 19 మధ్యలో అప్పట్లో మహానాడులో అనుకుంటా జేసీ దివాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక కామెంట్ కూడా చేశారు. మీరు ఆ టెలికాన్ఫరెన్స్ అయ్యి అని పెట్టి జనాలను సంపమాగండి అది అని చెప్పేసి చాలా చమత్కారంగా మాట్లాడారు. అంటే ఆయన కొంచెం వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక గంట 30 గంట పెడతా ఉంటారు. అట్లా కాకుండా సూటిగా 2 నిమిషాలు ఒక పావుగంట అయితే పావుగంట మాట్లాడేసి తెలిసేయండి అని చెప్పేసి అన్నారు. అట్లా ముక్కుసూటిగా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి డైరెక్ట్గా అలా చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పలేరు. అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. సో ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ వ్యాఖ్యల వలన పార్టీల పరంగా వచ్చేస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తగలబెట్టారు బస్సులు అంటే మేము బీజేపీ వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు ఎందుకు తగలబెడతారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఇక్కడేమో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పేసి అంటారు. ఒకవేళ ఇప్పుడు విచారణ చేపట్టాలి అంటే ఎట్లా చేపడతారు? సో ఇప్పుడు విచారణ జరిగితే ఇప్పుడు అనుకూలంగా వచ్చిందా వ్యతిరేకంగా వచ్చిందా, రెండు మళ్ళీ అధికారంలోనే ఉన్న పార్టీలే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఇక దాని తర్వాత అసలు కథ ఇక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ ఎందుకు అన్నాడు అని అంటే, ఆయన మరి ఆ ఫ్లోలో వచ్చిందో ఎలా వచ్చిందో కానీ జగన్మోహన్ రెడ్డి బెటర్ అని అంటే, సో ఏదైతే బస్సులు తగలబెట్టారు కదా బీజేపీ వాళ్ళే తగలబెట్టారనే ఉద్దేశం పైన జగన్మోహన్ రెడ్డి గారు నా బస్సులు ఆపాడు కానీ బస్సులు తగలబెట్టలేదు, సో అందు గురించి జగనే బెటరు అని చెప్పేసి అన్నాడు. అంతేగాని ఇక దాన్ని బట్టి ఇక మొత్తం అన్నింటిలోనూ జగనే బెటర్ అనే ఉద్దేశం కాదు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బాధితుడే, ఆయన కూడా జైలుకి తరలించారు వైసీపీ హయాంలో. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా ఆయన చెప్పింది, ఈ బస్సుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బెటరు, నాకు తగలబెట్టలేదు ఆపిచ్చాడు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇది అయితే ఇప్పుడు ఈ వివాదం కాస్త మరి ఫర్దర్గా ఎక్కడ కూడా క్యారీ అవ్వకుండా చూడాలి. అధిష్టానం పిలిచి మాట్లాడితే మరి దానికి మరి ఎట్లా ఆపగలుగుతారో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వివాదాలు అనేవి అంత మంచిది కాదు. పరిపాలన ఉన్నప్పుడు ఓ ప్రక్కన అవినీతికి సంబంధించిన అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్న తరుణంలో దానికి సంబంధించిందే క్లియర్ అవ్వకుండా మరలా ఈ కొత్త అంశాలు వచ్చేసి మళ్ళీ ఈ హెడ్ఏక్లన్నీ కూడా వచ్చినాయి అనుకోండి, ఇంకా చంద్రబాబు గారు కావచ్చు లేదా బీజేపీ నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఓ పక్కన పరిపాలన చూసుకోవాలన్నా, మరో ప్రక్కన ఈ కేసులకు సంబంధించిన అంశం చూడాలన్నా, ఈగాక మళ్ళీ అడిషనల్గా ఈ సెటిల్మెంట్లు చేస్తారా? సో ఇది అర్థం చేసుకుని వాళ్ళకి ఇగోలకు పోకుండా అక్కడ ఏదైనా సరే ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తే బాగుంటుంది. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ మహిళలను ఉద్దేశించి అంత అసభ్యకరమైన పదజాలం వాడవలసిన అవసరం అయితే లేదు. అది చాలా ఎవరైనా సరే దాన్ని ఖండించేదే. సో ఆయన ప్రజలకు ఎలా చేస్తారు ఏంటి అనేది పక్కన పెట్టండి, కానీ పబ్లిక్గా అన్ని విషయాలు మాట్లాడితే ఎలా ఉంటుంది? సో వీలైనంత వరకు అట్లాంటి ప్రెస్ మీట్లో పెట్టకుండా ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒకరికొకరు మాట్లాడుకుంటే అది క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా ఇదే విధానంలో కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం అది చాలా ఇబ్బందులు అయితే ఆ కూటమికి కలుగుతూ ఉంటాయని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి బెటర్ అనే స్థాయికి అయితే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఆ యొక్క కామెంట్ చేయడం అనేది విచిత్రంగా ఉంది. మరి దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు ఇదే ఆయుధంగా వైసీపీ మలుచుకుంటే చూసారా జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అంటున్నారు కూటమి కంటే కూడా అని చెప్పేసి. ఆయన అన్నదేంటి బీజేపీ కంటే అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. సో ఆ ప్లేస్లో కూటమి పెట్టేసుకుంటారు. ఫోర్స్ బీజేపీ అంటే మళ్ళీ కూటమి డిఫరెన్సా అదేం కాదు కదా, మొత్తం కలిసే ఉన్నారు. కానీ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి టీడీపీయే కదా, మరి అక్కడ బీజేపీ కంటే అని చెప్పేసి ఆయన టార్గెటెడ్గా అక్కడ ఆదినారాయణ రెడ్డి బీజేపీనే, ఇక్కడ వీళ్ళు బీజేపీనే, అంటే వీళ్ళతోనే ఆయనకు వైరుధ్యం వచ్చింది కాబట్టి ఆ వైరం ఉంది కాబట్టి కేవలం బీజేపీకి మాత్రమే ఆయన పరిమితం చేసి కంపారిజన్ బిట్వీన్ బీజేపీ అండ్ వైసీపీ అన్నట్లుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా జగనే బెటరు అనేది మాత్రమే చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం అంటే మళ్ళీ ఇక్కడ ఆయన కూడా వస్తారు కదా, ఆయన కూడా టీడీపీయే కదా. సో మొన్న ఆటోలకు సంబంధించి ఆ సేఫ్టీ మెజర్మెంట్ సిస్టమ్ వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ఓవర్లోడ్ వేసి వెళ్తున్నారు, యాక్సిడెంట్స్ చచ్చిపోతున్నారు. కాబట్టి అట్లా నా తాడిపత్రిలో జరగకూడదు అని చెప్పేసి అన్నారు. మంచిదే, అది మంచి సందేశం. ఎందుకంటే మొన్న వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే కేవలం ఆ తాడిపత్రిలోనే టీడీపీ గెలిచిన మున్సిపాలిటీ, అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఒక టీడీపీకి గెలిచిన తాడిపత్రి. సో అంటే చూడండి వాళ్ళకి ఎంత పట్టుందో. సో ప్రజల్లో అయితే మంచి పట్టుంది, కాకపోతే కొంచెం ఆ మాట్లాడే విధానమే దురుసుగా, కొంచెం అప్పుడప్పుడు పదజాలాలు ఎలా పడితే అలా మాట్లాడతాం అనేది కొంత కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడతారు. మరి చూద్దాం ఇది ఎప్పటికీ దీనికి ఎండ్ కార్డు పడుతుంది, ఎలా పడుతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగనే బెటర్
అని జేసీ ఏదైతే షాకింగ్ కామెంట్స్ చేశారో ఆయన ఎందుకు చేశారనేది కూడా నేను ఇప్పుడు వివరణ ఇచ్చాను, కానీ దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.